ఏపీ అసెంబ్లీలో కంటెంటే కాదు ఎంటర్టైన్మెంట్కి లోటు లేదు. ప్రశ్నలున్నాయి, మంత్రులు ఎక్కడ అధ్యక్ష అని అడిగితే ఇదిగో ఇక్కడ ఉన్నారు, కనబడ్డం లేదా మిత్రమా? ఇలా క్వశ్చన్ అవర్ని కూడా స్పైసీగా మార్చేశారు సభ్యులు. ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వ తీరుని ఎండగట్టడంలోనూ, టిడ్కో ఇళ్లకు వేసిన రంగుల విషయంలోనూ కామెంట్లు, క్లారిటీలతో సభా సమయం ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 6వ రోజు టిడ్కో ఇళ్లపై లఘు చర్చతో పాటు సాగునీటి రంగానికి జరిగిన బడ్జెట్ కేటాయింపుపై చర్చ జరిగింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఇటీవల మృతి చెందిన ఏపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతులకు సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 0 అవర్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో కూన రవికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 0 అవర్ డ్రైవర్ లేని కారులా ఉందని, సభ్యులు చెప్పే సమస్యలు నోట్ చేసుకునే మంత్రి సభలో లేరని కూన రవికుమార్ అన్నారు. అయితే కూన రవికుమార్ వ్యాఖ్యలను స్పీకర్ తప్పుపట్టారు. సభలో మంత్రులు ఉన్నారన్నారని, నిండు సభలో అసత్యాలు చెప్పొద్దని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై కాకుండా ఏదైనా ఒక అంశంపై మాట్లాడితే ఆ ప్రశ్నలను నోట్ చేసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. అధ్యక్ష, ఈ 0 అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి, మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టరు మాట చెప్పనండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడు. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. 0 అవర్ ఆ నోట్ చేసుకున్నా ఉండని ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సాగునీటి రంగ బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా గత ప్రభుత్వ తీరును రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎండగట్టారు. జగన్ రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్ అంధకారం చేశారని, 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా మిగులు జలాలు అడగమని, బచావత్ ట్రిబ్యునల్ కు వైఎస్ మరణ శాసనం లాంటి లేఖ ఇచ్చారని కాల్వ అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని జగన్ మభ్యపెట్టారని, 63,000 కోట్ల రూపాయలతో రాయలసీమ కరువు నివారణ పథకం తీసుకొస్తామని నిధులు ఖర్చు చేయకుండా సీమ ప్రాజెక్టులను నాశనం చేశారని కాల్వ శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. టన్నెల్స్ పనులు పూర్తి చేయకుండానే జగన్ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, పూర్తి కాని టన్నెల్స్ నుంచి నీరు వదిలితే ప్రమాదకరమని, బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టుకు 300 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నానని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. టిడ్కో ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ ఆసక్తికరంగా జరిగింది. కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టర్లకై గత ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని, టిడ్కో ఇళ్లను అర్హులకు కేటాయించకుండా డబ్బులు తీసుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించారని, టిడ్కో ఇళ్లలో అక్రమాలపై విచారణ చెయ్యాలని ప్రభుత్వాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కోరారు. ఈ అంశంపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్న మంత్రి నారాయణ టిడ్కో ఇళ్ల రంగుల విషయంలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పరిపాలన అనుమతులు లేకుండానే టిడ్కో ఇళ్లకు జగన్ హయాంలో వైసీపీ రంగులు వేశారని, ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారని, కానీ రూల్స్ ప్రకారం ఆ బిల్లులు ఇవ్వలేమని మంత్రి నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు. ఎందుకు మార్చారు? బిల్డర్స్ సఫరతను కట్టినాడు. ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలర్స్ మార్చేశారు. నోటి మాటతో యాక్చువల్ గా చేశారు. వాళ్ళందరూ సఫరత తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. అయితే అప్పట్లో జగన్ ప్రభుత్వంలోని మంత్రి బొత్స నా మాటే జీవో అని రంగులు వేయించారని, గత ప్రభుత్వం చేసిన తప్పుకు కాంట్రాక్టర్లుగా తాము ఎందుకు నష్టపోవాలని, ప్రభుత్వం రంగుల బిల్లులు చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. మాటే జీవో అని చెప్పి మోసం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. పేమెంట్ ఇవ్వమని చెప్పారు కదా, పేమెంట్ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు. ఆ ప్రొవిజన్ లేకపోతే మమ్మల్ని పేమెంట్ పీకించుకోవడం చేయాలా? టిడ్కో ఇళ్లపై లఘు చర్చ ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలను డిప్యూటీ స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.